ఈరోజు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఎప్పటికీ అన్నదాతలకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అన్నదాతలకు ఏ విధంగా మరి ఆయన అందుబాటులో ఉంటూ మరి సహాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలుసు. మరి మీరు చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అన్నదాతలను నడ్డి విరిచే విధంగా మరి వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఈ కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా మరి టొబాకో రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, మరి ఉల్లి రైతులు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా మరి పెట్టుబడి సాయం కింద వీళ్ళు ఇస్తా అన్నది కూడా ఇవ్వకుండా, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మరి ఇన్సూరెన్సు మరి రైతు పెట్టుకోవడం అవసరం లేకుండా ప్రభుత్వమే కట్టే విధంగా మరి ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాతలకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అండదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కూటమి పార్టీ ఇప్పటికన్నా కానీ అన్నదాతలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విషయం జరుగుతూ ఉంటాయి తప్ప రోడ్డు ఎక్కాలని మాత్రం ఎప్పుడు ఆలోచిస్తాం. ఇవాళ అదే అన్నదాతలు రోడ్డు ఎక్కారంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటన్నది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎప్పుడు ఈ తెలుగుదేశం తోటి కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా, లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, ఇవాళ కూటమి ప్రభుత్వం తెలుగుదేశంతో కూడినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రైతులు క్రాప్ హాలిడేస్ ప్రకటిస్తారు, ఎరువులు ఉండవు, నీళ్లు ఉండవు, వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టి అలా వ్యవసాయమే దండగన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం పండగని ఆ రోజున హరితాంధ్రప్రదేశ్ నిర్మాత రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఆయన రుణమాఫీ చేశారు, ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇస్తానన్నది ఏదైతే ఉందో 13,500, 1,000 పెంచి 12,500 లక్షల మంది ఇస్తున్నారు. 13,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం రైతులకు ఎకరామం పెట్టింది, అన్నదాత సుఖీభావ పథకం. రెండో సంవత్సరం అరకొరగా 5,000 రూపాయలు, అవి కూడా అంత రైతులకి అందలేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ ఏది అడిగినా కూడా రైతులైనా సరే అరెస్ట్ చేయాలి అని ఇవాళ మనం చూసాం. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైతే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇంకా ఖాళీగా కూర్చొని ఆత్మహత్యలు చేసుకున్నారా అన్న టైప్లో ఈ ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ ప్రభుత్వంలో మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి లేదు. ప్రజల పట్ల న్యాయం చేయాలనేటటువంటి, వాళ్ళకి మేలు చేయాలనేటటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు దోచుకో ఇదే సిస్టమ్. ఎక్కడ కొండలు కనిపిస్తాయా, లేకపోతే ఎక్కడ చెరువులు కనిపిస్తాయి, ఏ రకంగా దోచుకోవాలి. ఏమన్నా జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది ఇదంతా అని చెప్పి లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రోడ్డు మీదకి మీరు రండి, మేము చెప్తున్నాం. రోడ్డు మీదకి వస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందో రైతులకి, లేదా ఇవాళ మీ కూటమి ప్రభుత్వంలో జరిగిందో ప్రజలే చెప్తారు. మీరు ఆఖరికి చెప్పు దెబ్బలు తన్నించుకుంటారు, ఉడిపోయిన టమోటాలను పొడిగుడ్లు వేయించుకుని పరిస్థితి మీకు ఇవాళ దాపరించింది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏదైతే వర్షాల వలన నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కౌలు రైతుల్ని ఆదుకోండి, ఆత్మహత్యలను నివారించండి. ఏదైతే ఇవాళ ఎరువుల కొరత ఉందో ఆ కొరత తగ్గే విధంగా ప్రతి రైతుకి యూరియా అందేటట్టు చూడండి. బ్లాక్ మార్కెటింగ్ని కంట్రోల్ చేస్తానని మాటల్లో కాదు, మీరు చేతల్లో చూపించండి. మీరు హవాలా కంపెనీలకి భూములు పంచడం కాదు, ప్రతి రైతు వ్యవసాయం సక్రమంగా చేసుకునేటట్టు వారికి కావాల్సినవన్నీ కూడా అందించండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రైతు పోరు అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ రామచంద్రపురం ఆర్డీఓ గారికి వినతి పత్రం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే రైతుల్ని అన్యాయం చేయడం, ద్రోహం చేయడం, దగా చేయడం, మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారి సహజ ప్రవృత్తే. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, గతంలో అనేక సందర్భాల్లో చూసాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.